హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మేహాన్. ఈరోజు అయితే మనకి జీడిపప్పు కాజు తోట ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తానండి. మా ఊరు పక్కన ఉన్న కొత్తగూడెంలో ఉన్న తోటకైతే మేము వెళ్తామండి. ఇది ముసలయ్య గారండి ఈయన పేరు. ఈయన తోటలోకి అయితే మమ్మల్ని చూపించడానికి అయితే తీసుకెళ్తున్నారు. మాతోటి పాటు మీకు కూడా ఆ జీడిమాడి తోట కాజు తోట అయితే ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తాను. ఈ కాజు తోట అండి, కాజు అంటే జీడిపప్పు. మీరు జీడిపప్పు తింటున్నారు కదా, ఈ విధంగా కాస్తాయండి కాయలు. ఈ పండిపోయిన తర్వాత కింద రాలుతాయి. వాటిని సేకరించి ఇలాగా కాయ నుంచి ఇలా జీడి గింజ ఇలా వేరు చేసి ఇది తింటారు. ఇది కూడా బాగానే తినొచ్చు, కానీ కొంతమంది తినరు, ఓగరగా ఉంటుంది. అమ్ముతారు కూడా అండి. ఇది అయితే ఇంకా జీడిపప్పులోకి వెళ్ళిపోద్దండి కాజు. ఇది 14,000 అండి బస్తా. ఇప్పుడు ఎన్ని కేజీలు అండి? 80 కేజీలు 14,000 అండి ఇప్పుడున్న రేటు ప్రస్తుతానికి. అది బంగారం రేటు లాగా తరుగుతూ ఉంటుందండి. ఇది కూడా ఇదిగోండి ఇలాగా. ఇది ఇంకా పోతుంది, కామె యాసకాలం కాబట్టి పూత రెడీ, ఇంకా తయారవదు, రాలిపోద్ది. మళ్ళీ వర్షం పడితే పని అవుద్దండి ఇప్పుడు, లేకపోతే ఎండిపోద్ది ఇప్పుడు అంతా. ఇది పచ్చి అండి, పచ్చి కూడా కూరలు వండుకుంటారు. పచ్చి జీడి ఈ కేజీ 100 రూపాయలు అండి. చూసారా, ఈ పుట్టల్లోనే మళ్ళీ పాములు కబ్జా చేస్తాయండి. పాములు కబ్జా చేసి పాముల పుట్ట కింద వేసుకుంటాయి. పాములు పుట్టలు పెట్టుకోవండి, చెదలే పెట్టుకుంటాయి. చెదల పుట్టలనే పాములు కబ్జా చేస్తాయి. వర్షాకాలం ఈ కింద దిగిపోతుంది మట్టి, అప్పుడు ఇది పల్లి కింద ఉంటాయి. అదండి, అందులో పాములు దూరతాయి. వర్షం పడ్డప్పుడు పుట్ట గొడుగులు అంటారు, మష్రూమ్స్, ఒరిజినల్ మష్రూమ్స్ ఇక్కడే దొరుకుతాయండి. ఒరిజినల్ పుట్ట గొడుగులు పాములు దొరుకుతాయి అన్నమాట. అన్ని రకాలు పెట్టింది చూసారా, ఎంత రెడ్. ఇది రెడ్ అండి, రెడ్ కలర్. మొత్తం అన్ని రకాలు మీకు చూపిస్తాను, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది ఒక రకం. ఇదిగోండి, ఇది ఆరెంజ్ అండి. మొత్తం మీకు ఎన్ని రకాలు చూపిస్తాను ఇప్పుడు. మనకి వీళ్ళ పని అయిపోతుంది, వీళ్ళ పని చెడిపోతుంది, మన పని లేట్ అయిపోతుంది. చూసుకో, చూసారా, ఇదో రకం. రేగ్గేలు పెద్దగానండి. రేగి చెట్లు ఇగో ఇవి బాగుంటాయి అనుకుంటా కాయలు. మనం ఏమన్నా సంచి తెచ్చుకోవాల్సిందే. సంచి ఇదో రకం అండి. ఇది చూడండి, చూసారా, ఒకరంట పడేస్తాను ఇక్కడ. ఎదురుగానే లేకపోతే ఒకరే. మా చిన్నప్పుడు మా గరులు ఉండి రైతులు అయితే కాయలు అయితే సేకరిస్తున్నారండి. ఆ విధంగా చూడండి, రైతులకి ఎక్కడున్నా కానీ కష్టాలు తప్పండి. ఇంకోతున్నారు ఇందుకు.